హలో ఎవ్రీవన్, చూస్తూ చూస్తూ నా సెకండ్ డెలివరీ కూడా దగ్గరకు వచ్చేసింది. ఏంట్రా నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు పెట్టింది, మళ్ళీ సెకండ్ డెలివరీకి వీడియోలు పెడుతుంది అనుకుంటున్నారా? పిల్ల ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది నా సిచ్యువేషన్. ఇప్పటి నుంచి నా డెలివరీ స్టోరీ, నా ప్రెగ్నెన్సీలో కానీ, నా డెలివరీ టైంలో కానీ, నేను రికవర్ అయ్యే టైంలో కానీ నాకు మెయిన్ స్ట్రాంగెస్ట్ పిల్లర్ అంటే మా హస్బెండే. చాలా ఫేస్ చేసిన నేను ఈ డెలివరీలో. లాస్ట్ మూమెంట్లో ఉమ్మనీరు అనేది తగ్గిపోవడం, అమ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం, బేబీ హై ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ ఉండడం అనడం, చాలా 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 సఫర్ అయినా. బట్ ఆల్ యూ నీడ్ ఇస్ వన్ పర్సన్ హూ విల్ స్టే విత్ యూ. నాకు అట్లా మా హస్బెండ్ ఉన్నాడు. నేను లోపల ఉన్నంతసేపు తను బయటే పడుకుంటుండే. ఎంత నైట్ అయినా ఎప్పుడైనా సరే నాతోనే వస్తుండే, ఎవ్రీథింగ్ చెక్ చేయించుకొని వెళ్తుండే. నా డెలివరీ స్టోరీ నేను అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.